కార్యక్రమానికి మన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన అన్న నరేంద్ర అన్న గారికి, అదేవిధంగా హుజాబాద్ ఇన్ఛార్జ్ తమ్ముడు ప్రణవ్ గారికి, నాతో పాటు వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ పట్టభద్రుల అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఒకటే విషయం, అన్న ఎంచుకున్న రంగం విద్యారంగం. ఎప్పుడు ఎక్కడ తరగని రంగం అది. ఎంతమంది ప్రత్యర్థులు ఎన్ని రకాలుగా మనల్ని డామినేట్ చేస్తే తన గురించి నెగటివ్ చేయాలనుకున్నా తను ఎంచుకున్న రంగంలో తను విజయం సాధించాడు అంటే ఆటోమేటిక్గా విజయం సాధించినట్టే. తను సాధించింది 54 ఏళ్లలో 54 విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది. తన గురించి చెప్పాలంటే ఒక చిన్న విషయం, తను మాలాగానే వ్యవసాయ కుటుంబం, సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అదేవిధంగా తన గోల్ వచ్చేసి తను చదువుకున్న పీరియడ్లో వెనక బెంచ్ అయినప్పటికీ కూడా తనకున్న మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ తోని ఒక ట్యూటోరియల్ ఏర్పాటు చేసుకొని ట్యూషన్స్ చెప్పి తన రంగాన్ని ఎంచుకున్న, చదువు అనే ఒక రంగాన్ని ఎంచుకొని తనకున్న గోల్ని ఏ విధంగా ముందుకెళ్ళో మనందరికీ తెలుసు. ఒక విద్యా సంస్థను, ఆల్ఫోర్స్ అనే విద్యా సంస్థను ఏర్పాటు చేసి 54 తనకున్న ఏజ్లో 54 విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసేంత తనకు ఒక బ్రాండ్ ఆల్ఫోర్స్ అంటే నరేందర్ అన్న. నరేందర్ అన్న ముందు ఊరుకుని పక్కన పెట్టి ఆల్ఫోర్స్ అనేది వచ్చేసింది. దానికి మనం చేయాల్సిందే, అసలు చేయాల్సి కూడా లేదు. అలాంటి బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అన్న నరేందర్ రెడ్డి గారు. అదేవిధంగా మనం మీ అందరికీ కూడా మన కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విద్యావంతునికి, చదువుకున్న వ్యక్తికి, విద్య మీద, మన నిరుద్యోగుల పైన ప్రతి ఒక్కరి మీద అవగాహన ఉన్న వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ నుంచి మన అధిష్టానం టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా మా అందరికీ కూడా చాలా సంతోషం అన్న. ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన మా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గ్రాడ్యుయేషన్స్ అందరికీ కూడా అన్ని జిల్లాలు 4 జిల్లాలు అయినప్పటికీ కూడా మన కరీంనగర్ పైన మనకు చాలా బాధ్యత ఎక్కువ ఉంది. మన బిడ్డ కాబట్టి, మన జిల్లా బిడ్డ కాబట్టి మనందరికీ బాధ్యత ఎక్కువ ఉందని తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మొదటి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు 1 నెంబర్ పైన వేసి, 2వ దానికి అసలు ఆలోచనే లేకుండా 1 అనేదే ఫైనల్, తనకున్న బ్రాండ్ని అట్లనే ఉంచేసి 1 ప్రాధాన్యత మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశాన్ని నాకు కూడా కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్.